నమస్తే వెల్కమ్ టు అలర్ట్ టీవీ. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. పాలిటిక్స్ కూడా కేటీఆర్ టార్గెట్ అన్నట్లుగా సాగుతున్నాయి. అధికారం వచ్చాక కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఫైళ్లను రెడీ చేస్తుంది. నార్మల్ ఎమ్మెల్యేలు అరెస్టు చేస్తే ఏం వస్తుంది? మాజీ సీఎం కొడుకును అరెస్టు చేస్తేనే కదా అసలైన కిక్కు వచ్చేది. కాంగ్రెస్ వ్యూహాలు చూస్తుంటే ఇదే నిజమనిపిస్తుంది. కేసు ఎక్కడ నమోదైనా చివరికి కేటీఆర్ దగ్గరకు వచ్చి అలాగే స్కెచ్లు వేస్తుంది. మేడిగడ్డపై డ్రోన్ ఎగరవేసిన కేసుతో పాటు ఫోన్ ట్యాపింగ్, ఫామ్ హౌస్, డ్రగ్స్, ఈరెస్, లగచర్ల రగడ వంటి ఘటనల్లో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రేపో మాపో కేటీఆర్ అరెస్టు ఖాయమంటూ ప్రభుత్వం లీకులు ఇస్తూ ఉండటంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. అరెస్టుకు భయపడే ప్రసక్తే లేదని కేటీఆర్ చెబుతున్నా కాంగ్రెస్ మాత్రం దూకుడుగానే వ్యవహరిస్తుంది. ప్రతి కేసులోనూ మెయిన్ టార్గెట్ గా కేటీఆర్ ఉంటున్నారు. కేటీఆర్ ను ముప్పు తిప్పలు పెట్టాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులను రెచ్చగొట్టి కలెక్టర్ మీదకు దాడి చేయించారన్న అభియోగాల నేపథ్యంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారు. ఆయన రిమాండ్ రిపోర్టుల్లో కేటీఆర్ పేరు కనిపించడం సెన్సేషన్ గా మారింది. అలాగే ఆగస్టులో తెలంగాణలో ఊపేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే పలువురు మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు వెళ్లాయి. ఈ కేసులో నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్ అనే టాక్ వినిపిస్తుంది. ఫార్ములా ఈ కారు రేసింగ్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ఏబీసీ కేటీఆర్ ను ప్రశ్నించేందుకు గవర్నర్ కు లేఖ రాశారు. కేబినెట్ ఆమోదం లేకుండా కార్ రేసింగ్ కోసం ఖజానా నుంచి 55 కోట్లు చెల్లించాలనేది కేటీఆర్ మీద అభియోగం. గవర్నర్ నుంచి అనుమతి కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. కేటీఆర్ బామ్మర్ది ఫామ్ హౌస్ లో కేటీఆర్ ను కాంగ్రెస్ పార్టీ కార్నర్ చేస్తుంది. ఈ 5 కేసుల్లో ఏదో ఒక దాంట్లో ఆయన అరెస్టు చేస్తారనే టాక్ వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను కేటీఆర్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి మరి.